తరుగు పేరుతో రైతులు ఇబ్బందులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హెచ్చరించారు. శ్రీరంగాపురం పట్టణంలో మండలాల్లో పర్యటించినటువంటి ఆయన పలు పిఎస్సిఎస్ ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మొదటగా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఎక్కడ ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో మనం ఈ వరి కొనుగోలు సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా నా సూచన ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులకు, మహిళా సంఘాలకు, మిగతా జిల్లాలో ఉన్న కానీ మిగతా అధికారులందరికీ ఈ రైతులకు సంబంధించి ఈ కలముల్ని ఇక్కడ కలం దగ్గరనే ఏదైనా పొట్టున్నా, తాలున్నా, ఇంకేమన్నా రాళ్ళున్నా, వేరే ఉన్నా ఇక్కడే తూరు పట్టించి ఇక్కడే ఒక్కసారి అన్ని ప్యాక్ చేసిన తర్వాత, కొలతలు చేసిన తర్వాత లారీలు లోడ్ చేసినాక లారీ ఓనర్ దగ్గర లారీ డ్రైవర్ వస్తాడు. ఆ లారీ డ్రైవర్ దగ్గర ఎన్ని మీరు 500 బ్యాగులు వేస్తే, 600 బ్యాగులు వేస్తే, 700 బ్యాగులు వేస్తే, ఎన్ని వేస్తే అన్ని ఇన్ని బ్యాగులు మేము డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం. డిస్ట్రిబ్యూట్ సంతకం పెట్టించుకుంటాం. మీరు అందరూ పెట్టించుకున్నారు. ఎందుకు పెట్టించుకున్నారంటే ఆ లారీ డ్రైవరు ఆ ఓనర్కి తెలియదు, ఆ ట్రాన్స్పోర్టర్లకు తెలియకుండా మధ్యలో కొన్ని బ్యాగులు అటు ఇటు వేసి రైస్ మిల్ పోయినాక అది వెయిట్ చేసినాక వెయిట్ తక్కువ వస్తుంది. వెయిట్ తక్కువ వస్తే మనం ఏం చేస్తాం, రైతులను పంపిస్తాం. సో ఆ ప్రాబ్లం రాకుండా మీరు సంతకాలు పెట్టించుకుంటే ఆ లారీ డ్రైవరు, ఆ ట్రాన్స్పోర్టర్లు బాధ్యులు అవుతారు. కాబట్టి మీరు సంతకాలు పెట్టించుకున్నాలే ఒకటి. రెండోది,